ఒకసారి ఇలా ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక విలేజ్ లేకి వెళ్తున్నారు. అక్కడ మీ కంటికి ధ్వంసమైపోయిన ఇండ్లు, ఎండిపోయిన పెద్ద పెద్ద చెట్లు, ఖాళీ రోడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ విలేజ్ లో ఏ ఒక్క మనిషి కూడా లేదు అండ్ ఆ ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ గ్రామం దగ్గర నివసించే వారిని అడిగితే వారిలా అంటారు, ఆ గ్రామం పేరు ఓంగ్స్ హ్యాట్, అక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వారు ఇంతవరకు తిరిగి రాలేదు. వారందరూ ఆ విలేజ్ ని గోస్ట్ టౌన్ అని పిలుస్తారు. కానీ ఇది ఒక అన్సాల్వ్డ్ పజిల్. కొంతమంది ఏమంటారంటే ఓంగ్స్ హ్యాట్ లో సైంటిస్టులు ఒక సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ చేశారు అండ్ ఆ ఎక్స్పెరిమెంట్ లోనే వాళ్ళు ప్యారలల్ యూనివర్స్ కి వెళ్లే ఒక డోర్ ని కనిపెట్టారని చెబుతారు. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక రియల్ లైఫ్ సైన్స్ ఫిక్షన్ లాంటి దాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, ది ఓంగ్స్ హ్యాట్ మిస్టరీ. ఇందులో నిజంగానే సైంటిస్టులు ప్యారలల్ యూనివర్స్ కి వెళ్లే దారాన్ని కనిపెట్టారా? ఎందుకని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అకస్మాత్తుగా మాయమైపోయారు? పదండి, ఈ ఓంగ్స్ హ్యాట్ మిస్టరీ గురించి మనం ఈ రోజు డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఇది రియల్ గా జరిగింది కూడా. ఓంగ్స్ హ్యాట్ న్యూ జెర్సీ పైన్ బెరెన్స్ లోని ఒక చిన్న విలేజ్. 1700s లో ఒక చిన్న డ్రావన్ తో మొదలైంది. ఈ విలేజ్ స్టోరీ ఏంటంటే, ఓంగ్స్ అనే ఒక వ్యక్తి తన హ్యాట్ ని రోడ్డు మీద పదేసేవాడు. అందుకే ఆ విలేజ్ కి ఓంగ్స్ హ్యాట్ అనే పేరు వచ్చింది. ఫన్నీగా ఉంది కదూ. కానీ 1900s లో ఇది కంప్లీట్ గా అబాండెడ్ అయిపోయింది. పూర్తిగా ఒక గోస్ట్ టౌన్ లా మారిపోయింది. అక్కడున్న రూమర్స్ ప్రకారం ఒక గ్రూప్ ఆఫ్ సీక్రెట్ సైన్స్ కల్ట్ ఎక్స్పెరిమెంట్ చేసిందని చెబుతారు. ఎందుకు ఒక సింపుల్ విలేజ్ ఒక ఇంటర్ డైమెన్షనల్ మిస్టరీకి రీజన్ అయింది? రీసెర్చర్లకు 1970s నుంచి 80s మధ్యలో స్ట్రేంజ్ పాంప్లెట్స్ బయటపడ్డాయి. అందులో ఓంగ్స్ హ్యాట్ గేట్వే టు ది డైమెన్షన్స్ అని రాసుంది. అవి దొరకగానే వారందరూ ఇంకా రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఆ పాడైపోయిన ఇండ్లలో రీసెర్చ్ పేపర్లను చూసి వారంతా షాక్ అయిపోయారు. ఆ గ్రామంపై పూర్తిగా పరిశోధనలు చేసిన తర్వాత వారికి ఏమని తెలిసిందంటే, ఒక సీక్రెట్ గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు అండ్ కల్ట్ రీసెర్చర్స్ ఓంగ్స్ హ్యాట్ ఫారెస్ట్ లో ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళలో ఒకరు డాక్టర్ డోబ్స్. ఇతను ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఒక సైంటిస్ట్. కానీ పాలిటిక్స్ వల్ల జాబ్ లూజ్ అయి ఒక ఇండిపెండెంట్ గ్రూప్ స్టార్ట్ చేశారు. వారందరూ సీక్రెట్ గా స్పిరిచువాలిటీ ప్లస్ క్వాంటమ్ ఫిజిక్స్ ని కలిపి ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళ రీసెర్చ్ గోల్ ఏమిటంటే, మానవ చరిత్రలోనే మొదటిసారి ప్యారలల్ యూనివర్స్ ని టచ్ చేయడమే. ఆ ఎక్స్పెరిమెంట్ భాగంగా సైంటిస్టులు ఒక డివైస్ ని క్రియేట్ చేశారు అండ్ ఆ డివైస్ పేరే ది ఎగ్. దాని షేప్ ఒక కోడిగుడ్డు లాగా ఉంటుంది అండ్ ఆ డివైస్ సుమారు మనిషి అంత హైట్ ఉంటుంది. ఎప్పుడైతే మనిషి ఆ డివైస్ లో కూర్చుంటాడో అప్పుడు అతని కాన్షియస్నెస్ ఇంకో డైమెన్షన్ కి షిఫ్ట్ అవుతుందట. అంటే అవతార్ మూవీలో లాగా. కానీ ఇక్కడ ప్యారలల్ యూనివర్స్ కి వెళ్తాము. మొదట ఈ డివైస్ తో చిన్న అనిమల్స్ ని టెస్ట్ చేశారు. కొన్ని మాయమై తిరిగి వచ్చాయి. తర్వాత మనుషుల మీద ట్రై చేశారు. వాళ్ళలో కొందరు మాయమై కొద్దిసేపటికే తిరిగి వచ్చారు. కానీ కొందరు మాత్రం ఎప్పటికీ తిరిగి రాలేదు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, అలా మాయమై తిరిగి వచ్చిన వారు చెప్పిన మాటలకు అక్కడున్న సైంటిస్టులు అంతా ఆశ్చర్యపోయారు. వారేమన్నారంటే, మేము వేరే ప్రపంచాన్ని చూసాం, వేరే ఆకాశం, వింత జంతువులు, ఆ ప్రపంచం చూడడానికి కొత్తగా ఉందన్నారు. కొంతమంది సైంటిస్టులు ఆనందపడ్డారు, మనం సాధించామని. ఇంకొందరికి ఒక ప్రశ్న మొదలైంది, ఇది నిజంగానే డోర్ టు అనదర్ వరల్డా లేక డేంజరస్ హాల్యూజేషనా, అంటే వారందుకు వారే ఊహించుకున్నారా అని. అసలు ఈ ప్యారలల్ యూనివర్స్ అంటే ఏమిటి? ఫిజిక్స్ లో ఒక థియరీ ఉంది, మన యూనివర్స్ ఒక్కటే కాదు, లెక్కలేనన్ని యూనివర్సెస్ ఉన్నాయి. ప్రతి యూనివర్సెస్ లో మనకి ఆల్టర్నేటివ్ వర్షన్స్ ఉంటాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ప్రజెంట్ యూనివర్స్ లో నేను ఒక కంటెంట్ క్రియేటర్ ని, ఇంకో యూనివర్స్ లో నేను ఒక మిలియనీర్ అయి ఉండొచ్చు, ఇంకో యూనివర్స్ లో నేను సైంటిస్ట్ అయి ఉంటాను, మరొక యూనివర్స్ లో నేను అసలు పుట్టకపోయి ఉండొచ్చు. ఇలా మనం తీసుకున్న డెసిషన్ ని బట్టి ఒక్కో యూనివర్స్ లో ఒక్కోలాగా ఉంటామన్నమాట. ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు ఆ ఎగ్ డివైస్ లో కూర్చొని వెళ్లి సేమ్ మన ఎర్త్ లాగే ఉండే ఇంకో ఎర్త్ మీరు అడుగు పెట్టారు. అక్కడ మీరు పూర్తిగా వేరే వ్యక్తి. మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ మ్యాడ్నెస్ అనే మూవీ చూడండి. అందులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు మల్టీవర్స్ గురించి. 1980లో రీసెర్చర్లకి ఆ గ్రామంలో కొన్ని ఇంపార్టెంట్ పేపర్లు దొరికాయి. అందులో ఎగ్ మెషిన్ డయాగ్రామ్స్, ఎక్స్పెరిమెంట్లు స్టెప్ బై స్టెప్ గా రాసున్నాయి. ఈ పేపర్లు చూసిన తర్వాత వాళ్ళంతా ఇది నిజమని నమ్మడం మొదలు పెట్టారు. అక్కడ నివసిస్తున్న లోకల్స్ ఏమంటున్నారంటే, రాత్రి అడవుల్లో వారికి విచిత్రమైన లైట్స్ కనిపించేవట. ఇంకా మనుషులు అరుస్తున్నట్లు శబ్దాలు వినిపించేవి, వాయిసెస్ వినిపించేవి, కానీ ఎవరు కనిపించేవారు కాదట. ఒక ట్రక్ డ్రైవర్ ఏమని చెప్పారంటే, నేను ఒక సైంటిస్ట్ ఎగ్ డివైస్ ని ట్రక్ లోకి లోడ్ చేస్తున్నప్పుడు చూశానని చెప్పాడు. అతని స్టేట్మెంట్ నిజమే అయితే గవర్నమెంట్ కూడా ఓంగ్స్ హ్యాట్ ఎక్స్పెరిమెంట్ లో ఇన్వాల్వ్ అయ్యిందా? స్కెప్టిక్స్ అంటున్నారు ఇది ఫేక్ అని. కాన్స్పిరసీ రైటర్స్ కలిపి పాంప్లెట్స్ ని పబ్లిష్ చేశారని చెబుతారు. ఇది ఫేకే అనుకుందాం. మరైతే ఆ గ్రామానికి ఏమైంది? దీనికి మాత్రం ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. ఇలాంటి ఎన్నో సీక్రెట్ ఎక్స్పెరిమెంట్లు ఆల్రెడీ యుఎస్ చరిత్రలో ఉన్నాయి. ఎంకే అల్ట్రా మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్,
మౌంట్ టాక్ ప్రాజెక్ట్, టైం ట్రావెల్ ఎక్స్పెరిమెంట్ ఇలాంటి ఎన్నో అన్సాల్వ్డ్ కేసెస్ ఉన్నాయి. లీక్ అయిన సమాచారం ప్రకారం మిలిటరీ నిజంగానే క్వాంటమ్ ఎక్స్పెరిమెంట్ చేసిందని ఆధారాలున్నాయి. అంతేకాక కొందరు సైంటిస్టులు సడన్ గా మిస్సింగ్ అయిపోయారని రూమర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎగ్లో మాయమయ్యారా లేక గవర్నమెంటే సైలెంట్ చేసిందా? ఇలాంటి ఎన్నో సీక్రెట్ ఎక్స్పెరిమెంట్లు గవర్నమెంట్ అండ్ మిలిటరీ చాలా చేశారు, కానీ ఏ ఒక్కటి బయటికి రావు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి బయట పెడితే స్మూత్ గా లేపేస్తాది. సో ఇంతవరకు ఓంగ్సాట్ మిస్టరీని ఎవరు సాల్వ్ చేయలేకపోయారు. ఇది నిజంగానే ప్యారలల్ యూనివర్స్ కి పోర్టల్ ఎక్స్పెరిమెంటా? నిజం ఎవరికి తెలియదు. అందుకే ఓంగ్సాట్ మిస్టరీ అన్సాల్వ్డ్ గానే ఉంది స్టిల్ ఇప్పటికీ. ఓంగ్సాట్ ఒక అబాండెడ్ విలేజ్, అక్కడ నిజంగానే ప్యారలల్ యూనివర్స్ కి డోర్ ఓపెన్ అయ్యిందా లేదా కేవలం కాన్స్పిరసీ థియరీనేనా? మరి మీరేమంటారు? ఓంగ్సాట్ ఒక నిజమైన సైన్స్ ఎక్స్పెరిమెంటా? ఈ రియల్ ఇన్సిడెంట్ మిస్టరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మిస్టరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ ముఖ్యం బిగులు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మరి కలుద్దాం. బాయ్.